వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడ్వకేట్ల నిరసన. ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయక చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ములుగు జిల్లా వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక చర్యలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, చిన్న జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న కొండగట్టు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చిన్న జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. వచ్చే నెల 11 నుండి 13 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నలుమూలల నుండి దాదాపు 4 లక్షల దీక్షపరులు భక్తులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. అన్నా గొల్లా ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయ చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాగర్ రావు, గట్టు సతీష్, ఆనందరావు, ఒల్లం మల్లేశం, రాము, దయాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాపనలలో కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్లను ఈరోజు
ప్రయత్నం చేసుకున్నా వాళ్ళకి ఇంత అది ఆర్థికంగా దోహదపడతాదని చెప్పని గత 30 ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం. ఒకనాడు ఆరోగ్యశ్రీ లేకముందు అటు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్, స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. దానికి అనుగుణంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మధ్యలో మేము ఇంటి ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక 30,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం. ముందు ఇతరత్ర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా ధ్యేయం అని చెప్పని తెలియజేస్తూ, నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఇల్లున్నటికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వినబడుతున్నది ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు కూడా దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత స్వల్పకాలంలో అప్పు చేసిన పాపాన పోలేదు. ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పని కేవలం 25 లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు. వర్తింపేసిన అవసరం ఉంది. దాదాపు 30-40% ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసినాం, మాతో అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడుగా ఈ మధ్యన వడగండ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ, మెదక్లో కానీ, ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పరంగా నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో మన మాజీ జగిత్యాల పర్సన్ దా వసంత గారు, అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్, చిత్ర మండలంలో ఉండేటువంటి వడగండ్ల వాన బాధితులు వ్యవసాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క అసమర్థత వల్ల, మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలో కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ, వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పిన మాట మాత్రం కనపడడం లేదు. అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొందరు తిరుగుతున్నారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిన్న పాపన పోలేదు. నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెలికాప్టర్లో లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ గ్రామ సర్పంచ్ మరియు టీఎన్టీయూసీ సభ్యులు తెలగమం శెట్టి శ్రీను నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బలరామకృష్ణ, కూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఆశీస్సులతో నాకు టీఎన్టీయూసీ రాష్ట్ర సభ్యుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తనకిచ్చిన పదవి తనకు బాధ్యతగా పనిచేస్తానని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. అదేవిధంగా టీఎన్టీయూసీ చైర్మన్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే టీఎన్టీయూసీ చైర్మన్ గారు రఘురామరాజు గారికి, మరియు రాజానగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి, రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రుడా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి టీఎన్టీయూసీ స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు. నేనైతే అది పదవి అని నేను అనుకుంటలేదు. ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు. ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో, అంటే ఒక గ్రామస్థాయి నాయకుడు నేను, మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. చాలామంది అంటూ ఉంటారు, తెలంగాణ శ్రీని వెనకాల ఏముంది, తెలంగాణ శ్రీని ముందు ఏముంది, పక్కనే ఉందని చాలామంది అంటూ ఉంటారు. ఉంది, నా వెనకాల బలమైందే ఉంది. నా వెనక, నా ముందు, నా అన్ని పక్కల కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదే నా బలం. అందుకనే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను, ఇష్టంగా పనిచేస్తాను. ఏదన్నా నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏవైతే చెప్పారో అది కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను. అందుకనే నన్ను అధిష్టానం గుర్తించింది. మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళిందంటే నేను నిజంగా చాలా అదృష్టవంతుననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు, జెండా పట్టింది మా నాన్నగారు. అదే విధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2024-25 జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకే పార్టీలో ఒకే పాటగా ఇప్పుడు వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. పార్టీలు మారటం కానీ, ఏదన్నా ప్రలోభం పెడితే దానికి లొంగటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను, ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారటం కానీ, పార్టీ నుంచి విడటం కానీ, పార్టీకి ద్రోహం చేయటం కానీ అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే నా జీవితం ఉన్నన్నాళ్ళు పెద్దపల్లి జిల్లా గోదార్కని గాంధీ చౌరస్తాలో రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరిలో నీటిని నిల్వ ఉంచితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గోదార్కని ఎడారిని చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా గత 15 నెలలుగా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అడుగు గోదావరి ఎండబెట్టిన సీఎం గోదావరిని ఎండబెట్టిన సీఎం గోదావరిని ఎండబెట్టిన రేవంత్ రెడ్డి గోదావరిని ఎండబెట్టిన సీఎం వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ అరే ఎందుకు పోతారు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాల ప్రచారం చేసి ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 15 నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు. మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పింది. మరి ఇప్పటికీ గోదావరి నిండకపోగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు. తలాపున పారుతుంది గోదావరి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకుందామో ఇలా అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి లాగా మీరు కూడా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 16.7 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మిడ్ మైనర్కు అదేవిధంగా రంగనాయక అన్నపూర్ణ సాగర్కు రంగనాయక సాగర్ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ జిల్లాలో అసాంఘిక శక్తులు మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై డ్రోన్ సహాయంతో నిఘు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కీర్లంపూడిలో అనుమానిత ప్రాంతాలను డ్రోన్ సహాయంతో జల్లెడపట్టిన జైకంపేట సిఐ వైఆర్కే మరియు కీర్లంపూడి ఎస్ఐ జి సతీష్ పోలీసులు చిల్లంగి, వేలంక, వీరవరం గ్రామాలలో డ్రోన్ కెమెరాతో నిఘుపెట్టి పరిసర ప్రాంతాలను మరియు ఏరియాలను డ్రోన్ సహాయంతో జల్లెడపట్టడం జరిగింది. అత్యంత శక్తివంతమైన డ్రోన్ కెమెరాలు ఇవ్వబడ్డాయి. ఉన్న చోట నుండి సుమారు 6 నుండి 7 కిలోమీటర్స్ ఏరియాలో కోడిపందాలు, గుండాల పేకాటలు, పబ్లిక్ ప్లేస్లో త్రాగుట వంటి వారిని క్లియర్గా గుర్తించవచ్చని అన్నారు. డైలీ డ్రోన్ కెమెరా నిఘు కొనసాగుతుందని అన్నారు. నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు గంప వెంకటేష్, మాజీ సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్లతో పాటు మరో 10 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఇజ్రాయిల్ గారిని హత్య చేసిన కారణంగా అంటే అడ్వకేట్లకి రక్షణ లేదు ఈ తెలంగాణలో. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇమీడియట్గా అసెంబ్లీ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలని రాజవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడించిన సందర్భంలో నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించిన దాదాపు 50 నుంచి 100 మంది న్యాయవాదుల అక్రమ అరెస్టుని న్యాయవాదులు అందరం ఖండిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి న్యాయవాది ఈ అరెస్టును ఖండించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న సభలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు, అతి కొద్ది మందికే దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ ఆశీర్వాదం వల్ల నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారు, అది లేకుండా చూడాలని సభకి విజ్ఞప్తి చేస్తున్నానని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. అయితే మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పై అత్యంత అసభ్యమైన ఆరోపణలు చేయడం అత్యంత ఖండనీయము. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకునిపై నిరాధార ఆరోపణలు చేయడం బండి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. తాను కేంద్ర మంత్రిననే విషయాన్ని మర్చిపోయి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించడానికి జరిగిన అంతర్గత రాజకీయ కుతంత్రాల కారణంగా ఇప్పుడు ఇలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు.
ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు, ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోరికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదవచ్చా చెప్పు నాకు? నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 39 ప్రకారంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ 202 ప్రకారంగా ఎవరైనా సరే, మీరు కానీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కానీ నేను కానీ మేము కానీ ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా, లేకపోతే మెజిస్ట్రేట్కి చెప్పాలా? సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్కి. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిడ్డంగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. హూ ప్రివెంట్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఒక చిల్లర మల్లరగాడేదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుంటా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.